నంద్యాల మండల కేంద్రంలోని కానాల గ్రామం పలు గ్రామాల్లో మోంతా తుఫాన్ ప్రభావంతో వరి పంట తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 6,000 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా ఎకరాకు 30,000 పెట్టుబడితో సాగు చేస్తే మోంతా తుఫాన్ వర్షాల వల్ల పంటలు నీట మునిగిపోయాయని, దీంతో అధికారులు పంట పొలాలను పరిశీలించి నష్ట నివారణ చర్యలు ఎందుకు అగ్రికల్చర్ రెవెన్యూ అధికార పార్టీ నాయకులు పలు మండలాలను పరిశీలించారు. నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆర్డీఓ తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు, న్యాయవాదులు బాబు, అనీఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. చేశారా రిపోర్ట్ మొత్తం మా రిక్వెస్ట్ ఏమంటే కానాల గ్రామంలో పడిన వరి పంట డ్యామేజ్ అయిన ప్రతి రైతు పొలం దగ్గర పోయి వీళ్ళు ఎంట్రీ చేసుకోవాలని మేము మా రిక్వెస్ట్. ఖచ్చితంగా అదే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం 24 గంటల్లోపే మేము ప్రతి ఒక్కరి దగ్గర మేము టీంలను వేస్తాం. ఈ 2 టీంలుగా వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క రైతు దగ్గర అక్కడ పెట్టి అక్కడ ఫోటో తీసి అప్డేట్ చేస్తారు. క్రాప్ డ్యామేజ్ అన్న రిపోర్ట్ పెట్టారు. సురేష్ అది చూసుకోండి. అంటే ఊరికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంటే ఉన్నారు కాబట్టి తర్వాత వీళ్ళు రెవెన్యూ తరఫున 2 ఉన్నారు, 4 అవును సార్. అవును సార్. ఎవరికి అన్యాయం జరగకుండా నోట్ చేసుకోండి. ముందు స్పాట్ వచ్చేసి సార్ ఫార్మర్ దగ్గర పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకోండి. చింతకుంట్ల రోడ్లో ఉన్నాం సార్. ఇమీడియట్ గా స్టార్ట్ చేసి సార్ సార్ రండి ఇక్కడ నీళ్ళు ఇప్పుడే బయటికి పోయి అన్ని అట్నే ఉంటాయి. నీళ్ళు అవి పడిపోలే, ఏమో మాది ఒకటే పడిపోయి కాలువ తగ్గే వరకు నీళ్ళు ఇలా చెప్పిన నీళ్ళు తగ్గని 8 రోజులు పడతాయి. 8 రోజులు చూడాలి. అసలు రాను పూర్తి పూర్తి మమేకం వాళ్ళ ఆయన వాయిస్ తీసుకుంటారండి. ఆయన వాయిసా ఆయన వాయిస్ ఎక్కువ అవుతాయి.